ఉండిన చోటనే కుంభమేళ నీళ్లు అని స్నానం చేస్తే చాలు. ఎందుకంటే అమ్మవారు గంగా తల్లి అంతర్గంగగా ప్రవహిస్తూ ఉంది అన్ని చోట్ల. మనంతా పునీతం చేయటానికే వచ్చింది. గంగా స్నానం చేసేటప్పుడు అతి క్రూరమైనటువంటి ఒక శరీరం కల్పాంతరంగా మనం చేసుకున్నటువంటి పాపం, ఆ పాపాన్ని తొలగించమని అమ్మవారిని వేడుకుంటూ భైరవుణ్ణి స్మరణ చేసుకుంటూ అన్ని పుణ్యనదుల్ని గంగా, యమునే, కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇవన్నీ కూడా కావేరి, ఈ నదులన్నీ స్మరణ చేసుకుంటూ స్నానం చేయాలి.